హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో టిప్పింగ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళ కోసం, లేదా మార్కెట్లో ఎవరైతే 5.5 టన్ లేదా 6 టన్ పేలోడ్ కెపాసిటీ ఉన్న టిప్పర్ కనుక వెతుకుతుంటే కనుక మీకోసం మీ టాటా మోటార్స్ యొక్క ILCV టాటా 912 LPKని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, దీని యొక్క క్యాబిన్, ఇంజిన్, బ్రేక్స్, పర్ఫార్మెన్స్, దీంట్లో యూస్ చేసిన సస్పెన్షన్, మైలేజ్, లోడ్ బాడీ యొక్క ఫీచర్స్, వారంటీ అండ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను. వీడియో కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ టాటా మోటార్స్ యొక్క 912 LPK టిప్పర్ ఏదైతే ఉందో మన ముందర, ఇది వచ్చేసి BS6 Phase 2 అప్డేటెడ్ అండ్ ఇది ILCV సెగ్మెంట్లోకి వస్తుంది, ఇంటర్మీడియట్ లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోకి. మనకి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ లైనప్లో ఎప్పుడైతే BS6 Phase 2 తీసుకుని రావడం జరిగిందో అప్పటి నుంచి టాటా మోటార్స్ 6 ఆస్పెక్ట్స్ లేదా 6 విషయాల్లో ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి బిజినెస్ ప్రాఫిట్, ఇంకోటేమో వెహికల్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ కంఫర్ట్, అదేవిధంగా కన్వీనియన్స్ అండ్ కనెక్టివిటీ, నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఏదైతే మనకి సర్వీస్ ఇంటర్వెల్ అండ్ వారంటీ ఏదైతే ఉందో దాని మీద, నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఈ 912 LPK టిప్పర్ యొక్క అప్లికేషన్స్ లేదా దేనికి ఉపయోగపడుతుందన్న విషయం చూద్దాం. ఈ 912 టిప్పర్ వచ్చేసి మీరు బ్లూ మెటల్కి యూస్ చేయొచ్చు. ఏవైతే క్వారీస్లో మనకి పెద్ద స్టోన్స్ అన్ని చిన్న చిన్న స్టోన్స్ కింద చేస్తారు కదా, సో దానికి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ మెటీరియల్, అదేవిధంగా సాయిల్ అండ్ ఎర్త్ అప్లికేషన్స్కి వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ స్టోన్స్ అంటే మనకి చిప్స్కి వాడుకోవచ్చు. అదేవిధంగా రివర్ స్టోన్, శాండ్, జిప్సమ్, లైట్ వెయిట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా టిప్పింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో వాడిన ఇంజిన్ విషయానికి వస్తే, ఈ 912 టిప్పర్లో మనకి 4 సిలిండర్ 3.3 లీటర్ BS6 డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 125 హార్స్ పవర్ అండ్ 390 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని యొక్క ట్రాన్స్మిషన్ లేదా గేర్ బాక్స్ విషయానికి వస్తే మనకి 5 స్పీడ్ సింక్రోమెష్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఇది బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకోవాలి. మనకి 7 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇస్తుంది విత్ 90 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 90 లీటర్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క గ్రేడబిలిటీ కనుక చూసుకుంటే మనకి 40% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది ఘాట్స్లో వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే ఉండదు. ఇప్పుడు మనం ఈ 912 టిప్పర్ యొక్క లోడ్ బాడీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీని యొక్క పెయింట్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ లోడ్ బాడీకి ఏకంగా 3 స్టేజ్ పెయింటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఈ పెయింటింగ్ ఏదైతే జరుగుతుందో ఇది షార్ట్ బ్లాస్టింగ్ టెక్నాలజీ యూస్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి పెయింట్ క్వాలిటీ అనేది బాగుంటుంది అండ్ లోపల బాడీ ఏదైతే ఉందో దాని యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ పెయింటింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రస్ట్ ప్రూఫ్ ఇది. సో మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు, రస్ట్ లేదా తుప్పు పడుతుంది అనే భయం లేకుండా ఉండొచ్చు. సో ఈ లోడ్ బాడీ ఏదైతే ఉందో మనకి హై క్వాలిటీ స్టీల్తో చేయడం జరిగింది. ఆ ఫ్రంట్ ఉన్న వాల్ వచ్చేసి మనకి ఏకంగా 2.5 మిల్లీమీటర్స్ థిక్నెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా సైడ్ వాల్స్ కూడా మనకి 2.5 మిల్లీమీటర్స్ థిక్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోర్ ఏమో వచ్చేసి మనకి 3 మిల్లీమీటర్స్ అయితే థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 211 మిల్లీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 21 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి ఫ్రంట్ ఇక్కడ సింగిల్ పీస్ బంపర్ అయితే వస్తుంది. దానిపైన కనుక చూసుకుంటే మనకి రేడియేటర్ గ్రిల్ ఉంది. మెయిన్ వచ్చేసి దీని యొక్క కలర్ ఏదైతే ఉందో చాలా స్ట్రైకింగ్ అయితే ఉంది, ఎల్లో కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంది. అయితే ఇక్కడ లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వచ్చాయి. దాంతోపాటు పక్కన టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడేమో మనకి 912 బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ మొత్తం మనకి రిఫ్లెక్టర్ స్ట్రిప్ ఇవ్వడం జరిగింది. పైన ఇక్కడ చిన్న నాజిల్ ఇచ్చారు వాషర్కి. దాంతోపాటు ఇక్కడ 2 వైపర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన చూస్తే మనకి యాడెడ్ సేఫ్టీ కోసం ఫ్రంట్ బ్లైండ్ స్పాట్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం లోపల నుంచి డ్రైవ్ చేస్తున్నప్పుడు కింద ఏమున్నది కూడా మనకి బాగా కనపడుతుంది. ఇప్పుడు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు సైడ్ మిర్రర్స్ మనకి ఏకంగా 2 ప్రొవైడ్ చేశారు. పైన మిర్రర్ వచ్చేసి మనకి వెనకాల నుంచి వెహికల్స్ ఏమొస్తున్నాయో దాన్ని చూడటానికి, దాని కింద మిర్రర్ వచ్చేసి మనకి గ్రౌండ్ లెవెల్ చూపిస్తుంది. ఇక్కడ సైడ్ డోర్ మీద కూడా మనకి రిఫ్లెక్టర్ ఇవ్వడం జరిగింది. ఫెండర్స్ మీద మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 16 ఇంచ్ టైర్స్ ఇవి. అండ్ ఈ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 8.25 ఇంచెస్ ఇవ్వడం జరిగింది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే మనకి ఫుల్ ఎయిర్ ఎస్కామ్ బ్రేక్స్ వస్తాయి విత్ ఆటోమేటిక్ స్లాక్ అడ్జస్టర్. డ్రమ్ బ్రేక్స్ వస్తాయి బేసిక్గా. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది. అండ్ వెనకాల వచ్చేసి మనకి రెగ్యులర్ సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లోడ్ బాడీ పైకి టిప్పింగ్ చేసినప్పుడు ఇక్కడ లోపల ఉన్న ఇంటర్నల్స్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక మనకి ఫస్ట్ వచ్చేసి 90 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి సెంటర్లో డెఫ్ ట్యాంక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి ఎయిర్ ఫిల్టర్ ఉంది. అండ్ ఇది ఎలా చూస్తే మనకి పైకి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎయిర్ ఇంటేక్ కింద. ఇంకా చాసీ విషయానికి వస్తే ఇక్కడ మనకి హెవీ డ్యూటీ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. దీని యొక్క డెప్త్ కానీ థిక్నెస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఎలాంటి లోడ్ వేసినా తట్టుకునేలాగా ఉండేటట్టు. అండ్ ఇక్కడ చూడొచ్చు లోడ్ బాడీని టిప్పింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో. ఇంకా అలా వెనక్కి వచ్చేసి చూడొచ్చు ఇక్కడ మనకి రెగ్యులర్ హాలోజన్ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ అయితే ఉంది. పార్కింగ్ ఇంకా ఈజీ చేయడానికి మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలా వెహికల్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ స్పేర్ వీల్ ఉంది. దాంతోపాటు మనకి స్టాండర్డ్గా అమెరాన్ బ్యాటరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ డోర్ చూడొచ్చు, మనకి బాగానే వైడ్గా ఓపెన్ అయింది. ఇక్కడేమో మనకి డోర్ ఓపెనర్స్, దాంతోపాటు డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ మొత్తం ఇక్కడ సార్ట్ ఆఫ్ లెదర్ ప్యాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మాన్యువల్ విండో రోలర్స్ వస్తాయి. కింద మనకి బాటిల్ హోల్డర్ ఉంది, దాంతోపాటు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సైడ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ డ్రైవర్ సీట్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి అండ్ ఈ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఫ్రంట్కి బ్యాక్కి పుష్ చేయొచ్చు. అదేవిధంగా సీట్ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో మనకి రిక్లైన్ కూడా అవుతుంది. ఇక్కడేమో మనకి గ్రాబ్ రైల్, లేదా ఇక్కడ కూడా మనకి గ్రాబ్ రైల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద ఫుట్ స్టెప్ యూస్ చేసి మీరు క్యాబిన్లోకి ఈజీగా ఎక్కొచ్చు. సో ఇక్కడ స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ అండ్ దీని యొక్క మెకానిజం వచ్చేసి పవర్ స్టీరింగ్ వీల్. ఇది స్టీరింగ్ అయితే మంచి పొజిషన్లో ఉంది. అదేవిధంగా స్టీరింగ్ ఫీల్ కూడా బాగుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు మిర్రర్స్ చూడొచ్చు. పైన ఉన్న మిర్రర్స్తో మీకు బ్యాక్ వ్యూ అయితే వస్తుంది. కింద మిర్రర్ ఏమో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది కనపడుతుంది. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి అనలాగ్ డయల్స్ వచ్చాయి, టాకోమీటర్కి అండ్ స్పీడోమీటర్కి. సెంటర్లో అయితే మనకి చిన్న డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అంటారు. దీంట్లో వచ్చేసి మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టైం, టెంపరేచర్, బ్యాటరీ వోల్టేజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డెఫ్ ట్యాంక్ కెపాసిటీ లాంటివి చూపిస్తుంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి హజార్డ్ ల్యాంప్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రీజన్ స్విచ్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ రీజన్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ పైన మనకి హ్యాండ్ బ్రేక్ లీవర్ ఉంది. డాష్ బోర్డ్ మీద వచ్చేసి మనకి హెల్ప్ స్విచ్ ఉంది. సో ఈ స్విచ్ మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి యూస్ చేయొచ్చు. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి ఏసీ వెన్స్, ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బీ ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడేమో మనకి ఏసీ బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కంట్రోల్ ఉంది. ఇన్ కేస్ మీరు మ్యూజిక్ వినాలనుకుంటే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పక్కనేమో మనకి 12 volts పాస్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ వచ్చేసి గ్లో బాక్స్. ఇంకా వెనకాల చూసుకుంటే మనకి క్యాబిన్ ల్యాంప్ ఉంది అండ్ ఇక్కడ వెనకాల చూడడానికి స్లైడింగ్ విండో. ఇక్కడ పైన సన్వైజర్. గియర్ బాక్స్ పొజిషనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా రీచ్ చేయడానికి పక్కన ఉంది. అదేవిధంగా ప్యాసింజర్ సైడ్ సీట్ కనుక చూసుకుంటే మనకి అట్లీస్ట్ ఇద్దరు కూర్చునేలాగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టిప్పింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. వెనకాల లోడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని టిప్పింగ్ చేయడానికి కంట్రోల్ ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు అప్ అండ్ డౌన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కింద పెడల్స్ ఉన్న ప్లేస్మెంట్ కూడా చూడొచ్చు మీరు. సో ఈ క్యాబిన్ మొత్తం అయితే స్టీల్ క్యాబిన్ ఇది. సో దీనివల్ల ఏంటంటే మనకి సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క వారంటీ అండ్ ప్రైస్ విషయం తెలుసుకుందాం. సో ఈ టాటా 912 ఎల్పీకే టిప్పర్ వచ్చేసి 3 years లేదా 3 lakh kilometers ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఈ 912 ఎల్పీకే టిప్పర్ వచ్చేసి మనకి 20,11,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కమర్షియల్ వెహికల్ అండ్ కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.